నమస్తే, వెల్కమ్ టు విత్ న్యూస్. నేను మీ సునీల్ కుమార్. రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ గారు కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా లాక్డౌన్ నేపథ్యంలో నిరుపేద ప్రజలకు తెలంగాణ పర్యాటక శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఆహార పదార్థాలు ప్రత్యేక ప్యాకెట్లలో హైదరాబాద్లోని అన్ని ప్రభుత్వ హాస్పిటళ్ల వద్ద సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి పంపిణీ చేసేందుకు బంజారాహిల్స్లోని మంత్రుల నివాస ప్రాంగణం నుండి రవాణా వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు లాక్డౌన్ వల్ల సామాన్య ప్రజలు నిత్యావసరాల వస్తువుల కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రజల వద్దకు నేరుగా సరుకులు పంపిణీ చేసేందుకు, అలాగే తెలంగాణ పర్యాటక శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో తయారు చేసిన ఆహార పదార్థాలు ప్రత్యేక ప్యాకెట్లను హైదరాబాద్లోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద మరియు సిటీ బయట ఉన్న అర్బన్ ప్రాంతాల్లో ఫుడ్ ప్యాకెట్స్ను పంపిణీ చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మరియు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలను వారు ఉన్న చోటుకు మొబైల్ వాహనాలను పంపి కడుపు నిండా భోజనం పెడతామన్నారు మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు. కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు గుంపులుగా బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలన్నారు. ప్రజలు అవసరాల కోసం మొబైల్ ఏటీఎంలు, మొబైల్ రైతు బజార్లను వినియోగించుకోవాలన్నారు. కరోనా వైరస్ నియంత్రణ చేయాలంటే ప్రజలు సామాజిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాలన్నారు. తెలంగాణ రాష్ట్రానికి వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వలస కూలీలను ఆదుకుంటామన్నారు. వలస కూలీల కోసం దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తుందన్నారు. మహబూబ్నగర్ నుండి వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లిన ప్రజలను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు వెనక్కి పంపిస్తున్నారు. కరోనా మహమ్మారి నిర్మూలనలో భాగంగా సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ప్రజలందరూ లాక్డౌన్ను పాటిస్తూ ఇంట్లోనే స్వీయ నియంత్రణ, సామాజిక దూరాన్ని పాటిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన స్వీయ నిర్బంధనలకు లోబడి సహకరించాలన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు. ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి విజన్ వల్ల దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం సాధించని విధంగా ఆహార పదార్థాల ఉత్పత్తిలో స్వయం స్వలంబన సాధించామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఈ సీజన్లో రాష్ట్రంలో సుమారు 50 లక్షల ఎకరాల్లో ధాన్యం మరియు ఇతర ఆహార పదార్థాలు ఉత్పత్తి జరుగుతున్నాయన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతటి ఘనత సాధించలేదన్నారు. ఈ ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందన్నారు. మన రాష్ట్రంతో పాటు 2-3 రాష్ట్రాలకు సరిపడేలా ఆహార పదార్థాలు ఉత్పత్తి జరుగుతుందని అన్నారు. లాక్డౌన్ వల్ల సామాన్య ప్రజలకు నిత్యావసరాల వస్తువులు అందించేందుకు దాతలు, ఎన్జిఓలు ముందుకు రావాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొడంగల్ శాసనసభ సభ్యులు శ్రీ పట్నం నరేందర్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీ భూపతి రెడ్డి, ఎండి మనోహర్ మరియు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఉద్యోగులు పాల్గొన్నారు. అదేవిధంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్నగర్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి మహబూబ్నగర్ విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధికారులను అప్రమత్తం చేస్తూ అక్కడ జరిగే పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రజలకు ఎప్పుడు ఏ ఇబ్బంది రాకుండా చూస్తున్నామని అన్నారు మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు. ఇంతవరకు ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చేంత వరకు ముఖ్యమంత్రి గారు లాక్డౌన్ ఎత్తేస్తున్నంత వరకు దయచేసి అందరూ కూడా పాటించాలా. మీకు ఎవరెవరికి ఏమేం కావాలో అన్నీ ఆన్లైన్ ద్వారా, ట్విట్టర్ల ద్వారా రకరకాలుగా అన్నీ కనుక్కొని వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేస్తూ ఉన్నాం. ప్రాణం అనేది ముఖ్యం. ప్రాణం విలువ చాలా గొప్పది కనుక బతుకున్న తర్వాత ఏమైనా చేసుకోవచ్చు. బతకడానికి ఇవన్నీ చేయాలి. వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉన్నారని అనుమానం, ఈ వ్యాధి లక్షణాలు ఉన్నాయని తెలిసినా కూడా డాక్టర్లకు సంప్రదించుకోవాలి. ఇంట్లో ఉంటే ఇళ్ళల్లో వస్తుంది. చూస్తుంది ఒక ఇంట్లో 20 మందికి 15 మందికి వస్తుంది. ఇంకా జాగ్రత్తగా వహించి ఈ వ్యాధిని కట్టదిట్టే మీరు కూడా పాత్ర వహించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. కరోనా మీద ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మంది ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మనది ఇక కంట్రోల్ అయిపోయింది కానీ బయటికి రావడం జరుగుతుంది. నిన్నతో రెడ్ జోన్లో మన జిల్లా లేదు, సెంట్రల్ గవర్నమెంట్ చేసిన కూడా. అంటే అందరి కృషి వల్ల యాక్చువల్గా హైదరాబాద్ తర్వాత మర్కజ్కి పోయింది హైయెస్ట్ మహబూబ్నగర్. చాలామంది ఫస్ట్ రోజు మర్కజ్ పేపర్కి వచ్చారు. హైయెస్ట్ ఫస్ట్ మా హైదరాబాద్ ఉంటే సెకండ్ మహబూబ్నగర్ ఉండే.
మహబూబ్నగర్ అనగానే ఇక్కడ చాలా మంది హైదరాబాద్ కూడా చూడండి ముఖం చూడడానికి నిద్రపోరు చాలా మంది. అటు ఇటు 2 ఇల్లు ఉంటాయి సంసారం, అక్కడ పిల్లలు ఉంటారు, ఇక్కడ భార్య ఉంటుంది, అక్కడ నడుస్తుంటుంది. ఇంకా చాలా హైదరాబాద్ వచ్చిందంటే కూడా చాలా డేంజర్. ఈరోజు మనం మర్కజ్ని కంట్రోల్ చేయగలిగాం, కాబట్టి హైదరాబాద్లో కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చేవారని మనం కంపల్సరీ నేను ఎస్పీ గారికి చెప్పిన, జడ్చర్ల దగ్గర, మూసాపేట దగ్గర, మన భూత్పూర్ దగ్గర, ధర్మపూర్ దగ్గర టౌన్ రాకుండా, అదేవిధంగా చర్చలకు అక్కడ టౌన్ రానియకుండా, జిల్లాలో ఎవరు కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడ రానియకుండా జాగ్రత్త ఎక్కడ అక్కడ ఉండాలని చెప్పి నేను కలెక్టర్ గారు చెప్పి మన ఎస్పీ గారు చెప్పినాను. మన దేవుడు మన ఇక్కడ గద్వాల నుంచి కూడా చాలా డేంజర్ ఉంటుంది. గద్వాల కూడా చాలా కేసెస్ ఉన్నాయి. గద్వాల నుంచి కూడా రానియకుండా కర్నూలు కూడా చాలా కేసెస్ ఉన్నాయి. కర్నూలు వాళ్ళని కూడా ఈ డిస్టిక్ రానియదు. చాలా మంది ఏంటంటే అల్లంపూర్ గద్వాల ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉంటారు, గద్వాలలో ఉన్నటువంటి మామూలు ఉంటారు, వాళ్ళంతా కర్నూలుకు లోకల్ వాళ్ళది. కనుక అటు ఇటు ఇవ్వడం వల్ల కూడా మళ్ళీ ట్రాన్స్మిట్ అయిపోతుంది. ఒకటి హైదరాబాద్ డేంజరు, 2 కర్నూలు గద్వాల, 3వది బాంబే పూనా. మనకి ఇప్పటి వరకు దాదాపు 16-17 వేల మంది వచ్చారు బాంబే పూనా, నారాయణపేట, మహబూబ్నగర్ అన్ని కలుపుకుంటే. ఇప్పుడు అక్కడ ఉన్న అధికార యంత్రాంగంతో మనం మాట్లాడినాం, అక్కడ గవర్నమెంట్తో కూడా మాట్లాడి మీరు ఇక్కడ పంపొద్దు, పంపితే ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీరు అక్కడనే ఏర్పాటు చేయండి అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ప్రతి గ్రామంలో ప్రతి తాండలో ఆల్రెడీ వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి మీరు కూడా వచ్చేయండి, ఎట్లా రాండి అని చెప్తారు. కనుక దయచేసి గ్రామంలో వచ్చిన వాళ్ళకు అక్కడ ఫోన్ చేయించాలి. మన విఆర్ఓ కానీ పంచాయత్ సెక్రటరీ కానీ ఫోన్ చేయించి మేము బాగున్నాము, మీరు కూడా అక్కడే ఉండండి, అనవసరంగా రావడం వల్ల మీకు ప్రాబ్లం మాకు ప్రాబ్లం ఇబ్బంది అవుతుంది, మీరు రావద్దని ప్రతి గ్రామంలో ఆల్రెడీ వచ్చిన వాళ్ళను కౌన్సిలింగ్ చేసి వాళ్ళతోనే ఫోన్ చేయించాలా. ఏదైనా గ్రామంలో రాని వాళ్ళు ఉంటే బాంబేలో ఎవరైనా బంధువులు ఉన్నారా అని అడిగి వాళ్ళకు కూడా అక్కడ ఫోన్ చేసి ఇక్కడ కూడా కరోనా ఉంది మీరు రావద్దు, వస్తే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఇక్కడ నుంచి పూనా బాంబేకి చెప్పాలి, హైదరాబాద్కి చెప్పాలి, కర్నూలు గద్వాలకు చెప్పాలి. ఈ సస్పెక్టెడ్ ఏరియాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళందరికీ మనం చెప్పి మన ఉన్న వాళ్ళు ఇతర ఊళ్ళ నుంచి ఎవరు రానియద్దు, రావద్దు వాళ్ళు చెప్పాలి, ఇక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి. ఇప్పుడు మన గ్రామం కట్టుదిట్టంగా ఉంది, కరోనా లేదు, కానీ పక్క ఊళ్ళలో ఉంది, అక్కడ నుంచి ఇక్కడ వస్తే ఊరంతా వస్తుంది. కనుక వెంకటి గతంలో వచ్చి చనిపోయేది, ఇలా కరోనా వచ్చి కూడా ప్రపంచంలో చాలా మంది చనిపోతున్నారు. మరి మనం జాగ్రత్తగా మనం ఉండాలి, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాళ్ళకు మనం చెప్పాలి. ఇప్పుడు మనం చేసేది అది. ఆల్రెడీ మర్కజ్ను కంట్రోల్ చేయగలిగినాం, క్వారంటైన్ చేయగలిగినాం, తర్వాత కంటైన్మెంట్ ఏరియాను ఫిక్స్ చేసినాం, హాట్స్పాట్స్ గుర్తించినాం, రైతు బజార్లు ఎక్కువ చేసినాం, వెహికల్స్ ఎక్కువ చేసినాం, నిత్యావసర సరుకులు అందుబాటులో పెట్టినాం, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ నడుస్తుంది, మళ్ళీ పనులు నడుస్తున్నాయి, డెవలప్మెంట్ నడుస్తుంది, అన్నిటికన్నీ ఒక సిస్టమేటిక్ జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ పొరపాటులో ఒక 4-5 కేసులు వచ్చినాయి అనుకోండి, మళ్ళీ ఇవన్నీ డిస్టర్బ్ అవుతుంది, గందరగోళం అయిపోతుంది. కనుక యాజ్టీజ్గా వీళ్ళు గాంధీలో ఇప్పుడున్న 10 కేసులు గాంధీలో ఉన్నాయి, వాళ్ళు డిశ్చార్జ్ అవుతారు. నారాయణపేట జిల్లాలో ఒకటి కూడా లేదు, వాళ్ళకు కూడా కంట్రోల్గా ఉంది. కలెక్టర్ గారు కూడా మాట్లాడిన ఉదయం వాళ్ళకు కూడా రేపు వెళ్తున్న నారాయణపేటకు అక్కడ చూసుకొని వస్తాం. ఇప్పుడు రాయచూరు బార్డర్ కూడా, రాయచూరు గుడిబల్లూరు, రాయచూరు అక్కడ నుంచి వచ్చే బార్డర్స్ కూడా ఫిక్స్, ఎవరు రానియకుండా జాగ్రత్త చేస్తున్నాం. రేపు కూడా విజిట్ చేస్తాను అక్కడ. ఇక మనకు సోర్స్ అంతా కూడా హైదరాబాద్, బాంబే, కర్నూలు. ఈ సోర్సు కంప్లీట్గా కట్టుదిట్టం చేసుకోవాలి. తర్వాత వచ్చిన వాళ్ళందరికీ రాలేదు కదా అని చెప్పి సంబరపడిపోవద్దు. లాక్డౌన్ ఎత్తేసేంత వరకు జాగ్రత్త ఉండాలి. ఎవరిలోనో ముందు అయినా తెలియదు, ఎవరి ద్వారా వస్తుందని తెలియదు, గుర్తించలేము అది ఎవరుకున్నదని. బయటికి వెళ్ళని ఉండాలి. ప్రతి గ్రామంలో కూడా మనం మొబైల్ వ్యాన్లు పెట్టాం, మండలంలో టెలిమెడిసిన్ పెట్టాం. మనం అన్ని మండలాలు గుర్తుపెట్టుకోండి. మీ మండలంలో మీ గ్రామాల్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదని తెలిస్తే టెలిమెడిసిన్కి ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మీకు విత్ అవర్స్లలో 4-5 అంబులెన్స్ రెడీ ఉన్నాయి కలెక్టరేట్లో, మన కాల్ సెంటర్ దగ్గర, టెలిమెడిసిన్ సెంటర్ దగ్గర. వాళ్ళు ఇమ్మీడియట్గా మీకు ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా డాక్టర్ సలహా 45 మంది ప్యానల్ డాక్టర్స్ పెట్టాం. ఫోన్లోనే మీకు సలహా ఇస్తారు. దగ్గర మెడికల్ షాప్ నుంచి మీకు మందులు ఇంటికి పంపిస్తారు. లేదు మందులతో కంట్రోల్ అవుతుంది అంటే ఇమ్మీడియట్గా వ్యాన్ వస్తుంది, మిమ్మల్ని తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ నర్సింగ్ హోమ్ కూడా 15 ప్రైవేట్ నర్సింగ్ హోమ్ కూడా ప్యానల్ చేసినాం. అక్కడ మీకు ఆపరేషన్ అంటే ఆపరేషన్, ట్రీట్మెంట్ అంటే ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ ఇంటికి కూడా పంపిస్తాం.
మన జిల్లాలో ఒక్కరి ప్రాణం కూడా లాక్డౌన్ ఉన్నందుకు ప్రాణం పోయిందేనో, లాక్డౌన్ ఉన్నందుకు వైద్యం అందలేదో, లాక్డౌన్ ఉన్నందుకు తిండి లేదో, లాక్డౌన్ ఉన్నందుకు కష్టాలు అనేది జరగొద్దు. అంగన్వాడీ కార్యకర్తలు కానీ, ఆశా వర్కర్లు కానీ, మన ఎంప్లాయీస్ పంచాయత్ సెక్రటరీలు కానీ, విఆర్ఓలు కానీ, విఆర్ఏలు కానీ, డాక్టర్లు కానీ, నర్సులు కానీ, పంచాయత్ అందరు కూడా ఆల్ ఆఫీసర్స్, ఎంఆర్ఓలు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరి సమన్వయంతో చాలా జాగ్రత్తగా మనం పనిచేసుకోవాలి. ఇప్పటికే హైదరాబాద్లో హైయెస్ట్ మౌనార్ అన్నారు, కానీ తక్కువ అయిపోయింది, అందరు కంట్రోల్ అయిపోయారు. వచ్చిన వాళ్ళలో ఒక అతను ఢిల్లీ, 8 మంది మౌనార్ స్థానికులే, 2 కౌరపేట స్థానికులు. కనుక ఆ టౌన్లో ఉన్న మౌనార్ స్థానికులకు వచ్చినది, వాళ్ళని కంట్రోల్ చేసి హాస్పిటల్ గుర్తించి వాళ్ళ ఇల్లు మొత్తం రౌండప్ చేసి అక్కడ ఎవరు రానియకుండా మనము మొత్తం డిస్ఇన్ఫెక్షన్ అవన్నీ చేస్తున్నాం. 24 అవర్స్ కలెక్టర్ గారు మరి ఆయన యంత్రాంగం మొత్తం కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దాన్ని కంట్రోల్ చేసి కొత్త కొత్త విధానాలు కనుక్కొని కూడా మనం చేస్తున్నాం. ఇంటి ముందరికే ఈవెన్ కరోనా అయినప్పుడు లేనటువంటి ఫెసిలిటీస్ కరోనా ఉన్నప్పుడు ఇంకా హైయెస్ట్ ఫెసిలిటీస్ ఇచ్చినాం. జనరల్గా కర్ఫ్యూ అంటే కొన్ని ఉండవు, కానీ ఇప్పుడు అన్ని మీ ఇంటి ముందరికి వచ్చినట్టు చేసినాం. కనుక ప్రతి గ్రామంలో కూడా ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారని తెలిస్తే మాత్రం గ్యారంటీగా మన కాల్ సెంటర్కి ఫోన్ చేయాలి, టెలిమెడిసిన్ సెంటర్కి ఫోన్ చేయాలి. అవసరం అనుకుంటే కలెక్టర్ గారికి ఎవరైనా రెస్పాన్స్ కావాలి కలెక్టర్ గారికి ఫోన్ చేయండి, నాకు కూడా ఫోన్ చేయండి, మేము పరిచయం చేస్తాం. జాగ్రత్తగా మనం ఒక 10 రోజులు 15 రోజులు మనం కంట్రోల్ చేయగలిగితే మన జిల్లాలో మన జిల్లా సంగతి మనకు తెలుసు. వేల మందికి వచ్చి అలా కరోనా వస్తున్నాయి మీరందరూ పని చేయకపోతే. కనుక గ్యారంటీగా మనం అందరం చేయాలి. తర్వాత ఎన్ఆర్ఈజిఎస్ వర్క్స్ కూడా దూరం దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేసి పనిచేయాలి. ఈజీఎస్ వర్క్స్ గ్రామాల్లో ఏ ఒక్క లేబర్ని వేధించినట్లు ఉండొద్దు. అక్కడ మంచినీళ్ళు కొన్ని ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేయాలా. ఎండకు తాట్పాలు ఇట్పాలు నీళ్ళు కొంత ఏర్పాటు చేయాలా. ఎండ చూడ కొట్టకుండా ఏర్పాటు చేసుకోవాలి జాగ్రత్తగా. ఆ సీసీకుంట మండలం పక్కన అవతల విష జ్వరాలు తర్వాత డెంగ్యూ లాంటివి వస్తున్నాయి. ఆ సీసీకుంట ఆ ఏరియాల దగ్గరలో అవతల వనపర్తి జిల్లాలో వస్తున్నాయి. దాని పక్క మండలంలో మరి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. డిఎంఎన్హెచ్ఓ గారు ఆ ఏరియాలో మీరు కొంచెం కేర్ఫుల్ తీసుకోవాలి. వనపర్తి డిస్టిక్ అనుకున్నటువంటి మండలాల్లో అక్కడ డెంగ్యూ వ్యాధి వచ్చింది, అక్కడ కూడా మనం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొని అవన్నీ ఏర్పాటు చేసుకోవాలి. ప్లస్ ఎక్కడ ఎవరు కూడా ఆకలితో ఉన్నారు పస్తులు ఉన్నారు అనేది ఉండొద్దు. వేల మందికి 4-5 వేల మందికి భోజనాలు వండిస్తున్నాం. మీరు అనుకున్న దగ్గరికి భోజనాలు పెడతాం, లేదు సరుకులు పంపిస్తాం, ఇంకా మీకు ఏం కావాలన్నా మీకు ఏర్పాటు చేస్తాం. మీ కళ్ళ ముందర మీకు మీ ఇంటి ముందరకు వచ్చేటట్టు మీ గడప గడప వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాం. కానీ లాక్డౌన్కు విరుద్ధంగా నిబంధనలకు విరుద్ధంగా పాసులను ఏదో పాస్ తీసుకొని ఇంకో పాస్ మీద రావద్దు, బయట తిరగొద్దు. బయట వచ్చిన ప్రతి వ్యక్తి కూడా వారం రోజులకు సరిపడే సామాన్ తీసుకొని వెళ్ళాలి. వారం రోజులు తీసి సామాన్ తీసుకొని వెళ్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. రోజుకు లాక్డౌన్లో 2 అవర్స్ రావచ్చు కదా అని చెప్పి ప్రతిరోజు రావద్దు చెప్పాలి అందరికి. 1/4 కిలో షటాక్ వచ్చి రోజు వచ్చి తిరిగిపోయేటోళ్ళని కట్టుదిట్టం చేయాలి. నిబంధనల విరుద్ధంగా ఎవరున్నా యాక్షన్ ఉంటుంది. రేట్లు ఎవరైనా ఎక్కువ అమ్మినా యాక్షన్ ఉంటుంది. ఎవరైనా బ్లాక్ మార్కెట్ చేసినా యాక్షన్ ఉంటుంది. కఠినమైన చర్యలు ఉంటాయి. అవసరం అనుకుంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెడతాం, జైలు పెట్టిస్తాం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు కూడా అసాంఘిక కార్యక్రమాలు విరుద్ధంగా లాక్డౌన్ విరుద్ధంగా దుకాణం తిరగడం కానీ సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ఉండడం కానీ అవన్నీ ఎవరైనా చేస్తే కూడా వాళ్ళ మీద యాక్షన్ ఉంటాయి. అలాంటి దుకాణాలను కూడా సీజ్ చేస్తాం. దయచేసి ధరలు కూడా ఎక్కువ తక్కువ ఎవరైనా అమ్మితే కూడా మీరే ఇప్పుడు ఏవైతే కరోనా డ్యూటీలో ఉన్నారో ఆశా వర్కర్నే సార్ నిలదీయాలా. ఏమా ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నేను కరెక్ట్గా చెప్తా అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. అందరు డిపార్ట్మెంట్లు అందరూ అలర్ట్గా ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు, కలెక్టర్ గారు, డిఎంఎన్హెచ్ఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా డ్రగ్ ఇన్స్పెక్టర్స్, డిఎంఎన్హెచ్ఓ గారు, మొత్తం టోటల్ రెవెన్యూ సిబ్బంది మొత్తం కూడా ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, అగ్రికల్చర్ ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ అందరూ కూడా 2 జిల్లాల్లో కూడా అప్రమత్తంగా ఉన్నారు. దయచేసి మీకు వచ్చిన సమస్యలు ఏమైనా దృష్టికి వస్తే ఇమ్మీడియట్గా మా దృష్టికి ఇవ్వాలి. కొందరు షోకు ఉట్టిన చూద్దామని వాట్సాప్లో ట్విట్టర్లో పెట్టాలని ప్రయత్నం చేస్తే తప్పదు. సమస్య ఉంటే నిజంగా సమస్య ఉంటే ఆ ఆఫీసర్ చెప్పండి, తొందరగా అయిపోతుంది.
ఉట్టిగా స్పందిస్తారా లేదా, నా పేరు అందరు గెలవాలని చెప్పి అటువంటివి కూడా చేయరు దయచేసి. మళ్ళీ రేపు మార్నింగ్ కూడా మళ్ళా మంచి ఫ్రూట్స్, మన జిల్లాలో ఉన్నటువంటి ఫ్రూట్స్ కానీ మన జిల్లాలో ఉన్నటువంటి అన్నీ కూడా సపరేట్ వెహికల్ ద్వారా మనం ఇంతకుముందే కలెక్టర్ గారు మేము మాట్లాడుకున్నాం. రేపు అది కూడా లాంచ్ చేస్తాం, చెప్తాం. అది ఇప్పటికే మనకు అనేక రకాల మార్పులు, టెలిమెడిసిన్ కావచ్చు, డ్రోన్ స్ప్రే కావచ్చు, అదేవిధంగా కూరగాయల మొబైల్ మార్కెట్లు కావచ్చు, రైతు బజార్లు కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, ఇంకా అనేక రకాల వసతులన్నీ కూడా ఫోన్ చేస్తే మీ ఇంటి వరకు వచ్చే ఏర్పాట్లు చేసినాం. మరి ఇన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత మీరు దానికి జాగ్రత్తలు ఉండాలి. జాగ్రత్త ఉండి ఆ జాగ్రత్తలన్నీ కూడా మీరు జాగ్రత్తలు పాటించాలి. ఎవరు జాగ్రత్తలు పాటించకపోయినా ఖచ్చితంగా వాళ్ళని నోట్ చేసుకోండి. వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మీద ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ మాత్రం ఉంటుంది. మనం ఎన్నో కష్టపడ్డాం, ఇక 10 రోజులు కష్టపడండి, ఒక లెవెల్కి వచ్చేస్తుంది. 10 మంది డిశ్చార్జ్ అయిపోతారు, జీరో అయిపోతుంది. ముఖ్యమంత్రి గారు కూడా సంతోషపడతాడు. రాష్ట్రంలో మొత్తం కూడా అహర్నిశలు ముఖ్యమంత్రి గారు కూడా కష్టపడుతున్నారు. మనకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సారు. కనుక దయచేసి ఈ వెబ్ ద్వారా ఇప్పుడు వినేటువంటి 3-4 వేల మంది మొత్తం కూడా మిగతా వాళ్ళకు కూడా చెప్పాలి. డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తారు. కరెక్ట్ గా మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాడు. ఈ వెబ్ ద్వారా వినేసి మరి మీరు ఇంట్లో పక్కగా ఎవరు చెప్పకుండా మీరు ఇన్ని కాదు, మీరు చెప్పింది మీరు అందరు చెప్పి ప్రతి ఒక్కరికి తెలియాలి, బయటికి రావద్దు అని చెప్పేసి. ఓకేనా? హైదరాబాద్ మర్కజ్ యాత్రికులు హైదరాబాద్ తర్వాత అత్యధికంగా ఉన్నది మహబూబ్నగర్ జిల్లాలో, ముఖ్యంగా మహబూబ్నగర్ టౌన్లో. చాలామంది మర్కజ్ వచ్చినటువంటి వాళ్ళకు కరోనా వచ్చింది అన్నప్పుడు హైయెస్ట్ హైదరాబాద్ తర్వాత మహబూబ్నగర్ ఉంటుందని చెప్పి అంచనా వేయడం జరిగింది. కానీ ఇమ్మీడియట్గా జాగ్రత్తలు తీసుకోవడం, గుమిగూడే ప్రదేశాలందరినీ కూడా అన్నింటిని కూడా మూసివేయడం, రైతు బజార్లను కూడా దాదాపు 8 రైతు బజార్లు చేయడం, మొబైల్ వ్యాన్లు పెట్టడం, మొబైల్ రైతు బజార్లు చేయడం, టెలిమెడిసిన్ ద్వారా డైరెక్ట్ ఇంటికే మెడిసిన్స్, ఇంటికే సరుకులు పంపడం, అనేక రకాల జాగ్రత్తలు తీసుకొని టౌన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు 3 లక్షల మంది పబ్లిక్ ఎక్కడి వాళ్ళక్కడనే బయటికి వెళ్ళనీయకుండా టోటల్ కట్టుదిట్టలు చేసినందుకు కలెక్టర్ గారు, ఎస్పీ గారు, డిఎంఎన్హెచ్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మిగతా అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ప్రతిరోజు అన్ని కార్యక్రమాలు చేసినందుకు ఈరోజు మర్కజ్ వేసినటువంటి వాళ్ళకి మాత్రమే డైరెక్ట్గా కాంటాక్ట్ మాత్రమే కావడం జరిగింది. పోయిన వాళ్ళకు ఒక 4గురికి మిగతా తప్పితే మిగతా స్ప్రెడ్ అనేది కాలేదు. అవన్నీ క్వారంటైన్ ఏరియాస్ అన్నీ ఐడెంటిఫై చేసినాం. తర్వాత కంటైన్మెంట్ ఏరియాస్ ఐడెంటిఫై చేసినాం. హాట్స్పాట్ ఏరియాలు గుర్తించినాం, దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎప్పటికప్పుడు ప్రతి మండలంలో కూడా మండలంలో ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరికీ కూడా ఈరోజు వెబ్ కౌన్సిలింగ్, వెబ్ ద్వారా వాళ్ళకు డైరెక్ట్ వెబ్ కనెక్టివిటీ ద్వారా ఒకేసారి 3-4 వేల మందిని కనెక్ట్ చేసుకొని వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, డే టు డే ఒక హాఫ్ అన్ అవర్లో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, ఏమేమి జరుగుతుందో సమస్యలు తెలుసుకోవడం, ఆ మండలంలో పూర్తిగా వాళ్ళకి అందుబాటులో చేయడం, ఆన్లైన్ ద్వారా అనేక రకాల సేవలు అందించడం, టెలిమెడిసిన్ ద్వారా మెడిసిన్స్ ఇంటికి పంపడం, అవసరం అనుకుంటే అంబులెన్స్ రెడీగా పెట్టుకున్నాం టెలిమెడిసిన్ దగ్గర, వాళ్ళని తీసుకొచ్చి ఆపరేషన్ చేయించడం. ఎవరు గాబరా పడకుండా అరే అన్ని హాస్పిటల్ బంధువులు నాకేమైతే ఆందోళన గురి కాకుండా అన్ని సౌకర్యాలు పెట్టి వాళ్ళ ఇంట్లో కట్టుదిట్ట చేసినందుకు ఈరోజు కంట్రోల్ అయ్యింది. ఈరోజు వెబ్ కనెక్టివిటీ ద్వారా ఈరోజు స్టార్ట్ చేసినాం. ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో మెయిన్ క్రీమ్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. విషయాలు తెలుసుకొని పూర్తి స్థాయిలో అదుపు తెచ్చుకుంటాం. మా జిల్లాలో బాంబే, పూనా నుంచి ఎక్కువ వచ్చేవాళ్ళు ఉంటారు కనుక వాళ్ళని కూడా కంట్రోల్ చేయగలిగినాం. కర్నూలు నుంచి వస్తుంది, అది కంట్రోల్ చేయడం. హైదరాబాద్లో ఎక్కువ కనెక్టివిటీ ఉంటుంది కనుక హైదరాబాద్ నుంచి ఎక్కువ తక్కువ రాకుండా కూడా చేస్తున్నాం. అంటే మళ్ళీ జనం మీటింగ్లు కలుసుకోవడం లేకుండా ఓన్లీ వెబ్ కనెక్టివిటీ ద్వారానే ఇవన్నీ సేవలు ఈరోజు ప్రారంభించుకున్నాం. మొన్న టెలిమెడిసిన్ అనేది బ్రహ్మాండంగా అమలు అవుతుంది. 4 రోజుల క్రితం ప్రారంభించింది. అది అన్ని జిల్లాల్లో కూడా అందరూ కూడా చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి మా దగ్గర గుడేబల్లూరు, కృష్ణా చెక్ పోస్ట్ ఉంటుంది నారాయణపేట దగ్గర. ఇప్పుడు అవి కూడా కట్టుదిట్ట చేసినాం. రేపు మార్నింగ్ కూడా అక్కడ వెళ్తున్నాం, వెళ్ళి అక్కడ అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటాం. మొత్తం మీద ముఖ్యమంత్రి గారి ఆదేశాలను తూచే తప్పకుండా పాటించడమే ఈరోజు కంట్రోల్కు సక్సెస్ఫుల్. ప్రతి మైగ్రేట్ లేబర్ కూడా అన్ని రకాల వసతులు, భోజనాలు కూడా వండించుకొని పెడుతున్నాం.
హైదరాబాద్లో కూడా కేటీఆర్ గారు దాదాపు 1,00,000 మందికి అన్నపూర్ణ ద్వారా వారు చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఏ రాష్ట్రంలో లేనటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కార్మికులకు డబ్బులు బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. స్వచ్ఛంద సంస్థ కూడా చాలామంది ముందుకు వచ్చినాయి. ఇప్పుడు మా టూరిజం వాళ్ళు కూడా భోజనం వండి మొబైల్ టూరిజం బస్సుల ద్వారా ఎక్కడెక్కడైతే ఎక్కడ కనిపిస్తారో గుంపుల్లో ఎక్కడైనా చెట్ల కింద ఆకలితో ఉన్న ఊరు బయట అవుటర్ రింగ్ రోడ్ సైడ్ వాళ్ళకు కూడా గుర్తించి వాళ్ళు కూడా ఇస్తామని చెప్పి మొబైల్ క్యాంటీన్ ద్వారా వాళ్ళు వెళ్ళడం జరిగింది. దయచేసి అందరూ కూడా లాక్డౌన్ పొడిగించకుండా ఉండాలంటే మన చేతుల్లో ఉంది. ఈ పీరియడ్లో మనం అందరం కూడా ఇంట్లోనే ఉండి బయటికి వెళ్ళకుండా రద్దీ ప్రాంతాలు చేయకుండా కంట్రోల్ చేసుకున్నట్లయితే తొందరలోనే కరోనాను నిర్వహించుకోవచ్చు. దయచేసి పాటించండి. జిల్లా వ్యాప్తంగా నైట్ షెల్టర్లు అయితే జిల్లా వ్యాప్తంగా దాదాపు 8 నైట్ షెల్టర్స్ ఉన్నాయి. ఎక్కడి వాళ్ళు కూడా చేస్తున్నాం. ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్, ఈవెన్ బిచ్చగాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా అన్నీ ఏర్పాటు చేస్తారు. అంటే అక్కడ మార్నింగ్ ఫుడ్ కానీ మొత్తం టిఫిన్, ఈవెన్ కూరగాయలు ఇచ్చే రైతులకు కూడా బస్సు ఏర్పాటు చేసినాం. వాళ్ళు రైతు బజార్ రావాలి, అమ్మాలి, మళ్ళీ ఇంటికి పోయేటట్లు వాళ్ళకి టిఫిన్, భోజనం. మామూలు అప్పుడు వాళ్ళే ఆటోలో కిరాయిలు వచ్చిపోయేది, ఇప్పుడు ఫ్రీగా అంటే చాలా ఏర్పాటు చేస్తున్నాం. ఏం ప్రాబ్లం లేదు. దయచేసి అందరు ఇళ్ళలో ఉండడమే సాయం చేసిన. జిల్లా వ్యాప్తంగా ధాన్య కొనుగోలు ఏ విధంగా జరుగుతుంది? ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడ ప్రాబ్లం లేదు. మా 2 నారాయణపేట, మహబూబాబాద్ జిల్లాలో కూడా ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు. అప్పటికన్నా ఇంకా సవలతు ఉంది. అప్పుడు ఇంకా ఒడ్లు తీసుకొచ్చి మార్కెట్లో వేసుకొని ఇబ్బంది పడేది. ఇప్పుడు టైం షెడ్యూల్ ప్రకారం ఊరికి వస్తున్నాం, కొనుక్కొని పోతున్నాం, బ్యాంక్లో పడతాయి. ఇన్ ఫ్యూచర్లో కూడా మామూలు అప్పుడు కరెంట్ లేనప్పుడు ఇట్లా వేస్తే బాగుంటుంది అనే స్థాయిలో రైతులు ఉన్నారు. కనుక ఏం ప్రాబ్లమ్స్ లేదు.